బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2026లో భారత స్టార్ షట్లర్ పివి సింధు పోరాటం ముగిసింది. ప్రీ క్వార్టర్స్ మ్యాచ్లో చైనాకు చెందిన వాంగ్ జీ యీ చేతిలో 11-21, 21-15, 17-21తో సింధు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో వాంగ్ జీ యూ తీవ్ర గాయంతో బాధపడుతున్నప్పటికీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. అయినా ఫలితం లేకుండా పోయింది. తొలి గేమ్ను 11-21తో సింధు కోల్పోయింది. కానీ రెండో గేమ్లో తిరిగి పుంజుకున్న సింధు 21-15తో గెలిచి మ్యాచ్ను నిర్ణయాత్మక మూడో గేమ్కు తీసుకెళ్లింది. అయితే మూడో గేమ్ను 21-17తో కైవసం చేసుకోవడంతో సింధు ఆట ముగిసింది. మరోవైపు ఆయుష్ శెట్టి కూడా పురుషుల సింగిల్స్ రౌండ్ 16 మ్యాచ్లో ఇండోనేషియా షట్లర్ అల్వీ ఫర్హాన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. 21-15, 17-21తో సింధు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో వాంగ్ జీ యూ తీవ్ర గాయంతో బాధపడుతున్నప్పటికీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. అయినా ఫలితం లేకుండా పోయింది. తొలి గేమ్ను 11-21తో సింధు కోల్పోయింది. కానీ రెండో గేమ్లో తిరిగి పుంజుకున్న సింధు 21-15తో గెలిచి మ్యాచ్ను నిర్ణయాత్మక మూడో గేమ్కు తీసుకెళ్లింది. అయితే మూడో గేమ్ను 21-17తో కైవసం చేసుకోవడంతో సింధు ఆట ముగిసింది. మరోవైపు ఆయుష్ శెట్టి కూడా పురుషుల సింగిల్స్ రౌండ్ 16 మ్యాచ్లో ఇండోనేషియా షట్లర్ అల్వీ ఫర్హాన్ చేతిలో ఓటమి పాలయ్యాడు.